మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునందున్నారు. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవా, మరి ఉదయకాల సమయం సజీవ లేఖను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమె. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, నేటి దినకు ఏర్పాటు చేయండి. నేను వాక్య భాగము త్రిత్వము తర్వాతి 21వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 నుంచి 17 వచనాలు ధ్యానం చేసుకుందాము. త్రిత్వము తర్వాతి 21వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 నుంచి 17 వచనములు ఈ విధంగా రాయబడినవి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. పౌలు ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ దేవుని యందు బలవంతులు కావాలని చెప్తున్నాడు. దేవుని యందు బలవంతులు కావడం అంటే వాక్యమును బట్టి, విశ్వాసమును బట్టి, ఆయన ప్రేమను బట్టి మనము జీవించేవారమే ఉండాలి. ఆయన ప్రేమలో కొనసాగుతూ ఆ ప్రేమకు తగినట్లుగా మనం ప్రభు యందు, ప్రభు యొక్క ప్రేమ యందు ఆ నిత్యరాజ్యాన్ని పొందుకోవడానికి కావలసిన ఆ ఉన్నతమైన స్థితిని కలిగి ఉండాలనే విషయాన్ని పౌలు ఆనాడు ఎఫెసీ సంఘానికి, నేడు ఈ పత్రిక ద్వారా సార్వత్రిక సంఘానికి చెప్తున్నాడు. అందుకే అంటున్నాడు, తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి అంటున్నాడు. అంటే ప్రభువు యొక్క శక్తి, ప్రభు యొక్క బలము, ప్రభు యొక్క కనికరము, ప్రభు యొక్క కృప, ఇవన్నీ కూడా తండ్రి అయిన దేవుని నుండి ఆయనకు అనుగ్రహింపబడిన విధానంలో ఆయన కుమారుని ద్వారా నేడు మనకి పౌలు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి అంటున్నాడు. అంటే ప్రభువునందు బలవంతులు కావాలి. ప్రభు యొక్క మాటల్లో, ప్రభు యొక్క ఉద్దేశంలో ఆయన చూపిన కనికర కృపలను బట్టి, ఆయన చేసిన స్వస్థత కార్యాలను బట్టి, ఆయన చేసిన అద్భుతాలను బట్టి, ఆయన మనకు చూపించిన ఒక మార్గం ఏదైతే ఉందో ఆ మార్గాన్ని బట్టి మనం జీవించాలి. కాబట్టి దేవుడిచ్చు సర్వాంగ కవచము, దేవుని ద్వారా, దేవుని చేత, దేవుని యందు మానవునికి ఉండవలసినవన్నీ కూడా ఇక్కడ పౌలు ప్రస్తావన చేస్తూ అంటున్నాడు. మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునడి అంటున్నాడు. అపవాది యొక్క మరి తంత్రాలు, అపవాది సాతాను చేసే ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని జయించాలంటే, వాటిని ఎదుర్కోవాలంటే మీరు శక్తిమంతులు కావాలి. మీరు ఆ శక్తిని, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు పొందుకోండి. అంటే ప్రభువునందు, ప్రభు మాట యందు నిలిచేవాడు ఏమవుతాడు? అపవాదిని జయించడానికి శక్తిమంతులు అవుతాడు. కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు, మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు అన్నాడు. ఇప్పుడు అపవాదిని జయించాలంటే దేవుని వాక్య ఖడ్గాన్ని మనం ధరించాలి. ఆ వాక్యం మనం కలిగి ఉంటే అపవాదిని మనం జయించగలమనే విషయాన్ని చెప్తూ దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకున్నాడు అంటున్నాడు. దేవుడిచ్చే, ఆయన ద్వారా కలిగింది, ఆయన ద్వారా మనకు అనుగ్రహింపబడింది, దాని యందు మనము సంతోషించాలి, ఆనందించాలి అనే విషయాన్ని చెప్తూ, ఎలాగనగా మనము పోరాడునది శరీరాలతో కాదు అంటున్నాడు. అంటే మన పోరాటం శరీరాలతో, మనుషులతో కాదు. ఈ పోరాటంలో దేవుని యొక్క శక్తిని, వాక్యమును కలిగి, విశ్వాసమును కలిగి, క్రీస్తుని ధరించుకున్న వారమై ఆత్మతో సత్యముతో జీవిస్తూ అపవాదిని జయించాలి. ఆ అపవాదిని ఎదిరించడానికి కావలసిన శక్తిమంతులు కావాలి. అది ఆత్మ సంబంధమైనది, పరిశుద్ధాత్మ నడిపింపుని బట్టి, హృదయంతరంగ దేవుని యొక్క బలమును బట్టి కలిగేది. కాబట్టి ఇక్కడ ఎలాగనగా మనము పోరాడినది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశమండలం మధ్యమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నారు.
ఈ పోరాటం ఎలాంటిదంటే క్రీస్తు విరోధి అపవాది చేత క్రీస్తు మాటలను క్రీస్తు ఉద్దేశాలను అభ్యంతరపరుస్తున్న ఈ లోక సంబంధమైన వాటి చేత, అంటే దేవుని చిత్తాన్ని దేవుని ఉద్దేశాన్ని కాక దేవుని యొక్క ఉద్దేశాలను ఏమాత్రమోనో మరి వినని విశ్వసించని పరిస్థితులు ఏవైతున్నావో వాటన్నిటిని బట్టి ఆ అధికారాన్ని బట్టి, అంటే ఈ లోకాధికారము ఈ లోకము దాని యొక్క ఉద్దేశాలు ఏమై ఉన్నావో పౌలు గుర్తు చేస్తున్నాడు. అందుకనే మీరు పోరాడినది అన్నాడు. ఎలా అనగా మనము పోరాడినది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ, అంటే అపవాది యొక్క సంబంధులు, దేవుని వాక్య విరుద్ధులైన వారితో, వాక్య విరోధమైన తలంపులు కలిగే వారితో మీరు పోరాడుతూ ప్రస్తుత అంధకార సంబంధముగు లోకనాథులతో అన్నాడు. అంటే దేవుని వాక్యాన్ని విశ్వసించక తమ హృదయాలను కఠినపరుచుకుని వాక్యమునకు విరోధంగా ప్రవర్తిస్తున్న వారి పరిస్థితులన్నిటినీ ఇక్కడ పౌలు ప్రస్తావన చేస్తూ ఆకాశమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నారు. ఆకాశమందుండ అంటే ఇవి ఎలాంటివంటే నిన్ను విశ్వాసంలో నుండి దేవుని ప్రేమ నుండి నిన్ను నాశనానికి మరణానికి నడిపించేవి. కాబట్టి అటువంటి పరిస్థితులలో నీవు జాగ్రత్త కలిగి దేవుని యొక్క శక్తిని దేవుని బలాన్ని ప్రభు ఇచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోమంటున్నాడు. అందుచేతను మీరు అపవాది అంటే అపవాదిని జయించడానికి, అపవాది యొక్క తంత్రాలను గెలుచుకోవడానికి ఆత్మ సంబంధమైన వాక్య సంబంధమైన విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి అనే విషయాన్ని పౌలు చెప్తూ అంటున్నాడు. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చువారై నిలువబట్టుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి అంటున్నాడు. అంటే దేవుని ద్వారా, వాక్యము ద్వారా, విశ్వాసం ద్వారా, ప్రార్థన ద్వారా ఇది మీరు పొందుకుంటారు. క్రీస్తుని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి మీకు అది అనుగ్రహింపబడతాది. అంటే ఎవరైతే వాక్యానుసారంగా జీవిస్తారో, ఎవరైతే వాక్యానుసారంగా ప్రవర్తిస్తారో, ఎవరైతే వాక్యానుసారంగా జీవించడానికి తమను సిద్ధపరచుకుంటారో అటు వారు ఈ సర్వాంగ కవచాన్ని ధరించుకున్న వారు అవుతారు. అది నిన్ను నీ యొక్క స్థితిని మార్చి ఆత్మతో సత్యముతో నువ్వు చేసే ప్రార్థన విజ్ఞాపనలు ఏవైతున్నావో అవన్నీ కూడా దేవుడు నీ పట్ల జరిగించి అపవాది యొక్క తంత్రాల నుండి ఆలోచనల నుండి నిన్ను ఆయన కాపాడుతాడు. కాబట్టి ఎలాగనగా మీ నడుమను సత్యమును దట్టి కట్టుకొని నీతి అని మైమరువు తొడుక్కోండి అంటున్నాడు. మీ నడుములకు సత్యము, సత్యం అనగా క్రీస్తు, క్రీస్తు అనగా వాక్యము, వాక్యము ద్వారా మీరు జీవించండి. సర్వసత్యములోనికి మనం నడిపింపబడాలంటే సత్యాన్ని ప్రభువుని తెలుసుకున్నప్పుడు ప్రభు ద్వారా తండ్రి ఎదుకు మనం చేర్చబడతాం. యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే మన కొరకు ఈ లోకంలో ఆయన చేసి చూపించారో ఆ మార్గంలో ఆయన వాక్యము ద్వారా, ఆయన చూపిన విశ్వాసములో, ఆయన శిష్యుల ద్వారా పొందిన ఆ యొక్క ఆత్మీయ స్థితి బట్టి, అపోస్తులను బట్టి, ఇలాగా దేవుడు ఎవరెవరినైతే ఈ లోకంలో మన కొరకు ఆయన పంపించాడో అటు వారిని అందరిని బట్టి మనం ఏమవ్వాలా? ప్రభువుకి సమీపస్తులం అవ్వాలి. దాని విషయమే పౌలు అంటున్నాడు, ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అని మైమారువ తొడుగుకోండి అన్నాడు. సత్యాన్ని మీరు ధరిస్తే ఆ సత్యం మిమ్మల్ని సర్వసత్యంలోనికి తండ్రి యొద్దకు చేర్చును, నిత్యరాజ్యానికి నడిపించును అంటున్నాడు. పాదములకు సమాధానమును సువార్త వలన ఏమన్నాడు? సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలవబడను. సమాధానము, నెమ్మది, అపవాదికి చోటేయక, అపవాదికి ఏమాత్రం అవకాశం ఇయ్యక, వాక్యముతో విశ్వాసంతో నువ్వు కట్టబడుతున్నప్పుడు నీవు అపవాదిని జయించి ఆ సమాధాన సంబంధమైన జోడు అంటే క్రీస్తు నడిచిన మార్గంలో నీవు నడవాలి. నేనే మార్గంలో సత్యమును జీవము నేను ప్రభు సెలవిచ్చారే ఆ మార్గాన్ని, దాన్ని నువ్వు ధరించుకోవాలి, దాన్ని నీవు కొనసాగించాలన్నాడు. అంటే నీ నడకలో, నీ ఆలోచనలో, నీ తలంపులో మరి చెడుకు కానీ, పాపానికి కానీ, అపవాదికి కానీ చోటీయక నీ ప్రయాణం సాగాలనే విషయాన్ని పౌలు చెప్తున్నాడు. ఇవన్నీ గాక అంటాడు, విశ్వాసమును డాలును పట్టుకొని దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులొదరు అంటున్నాడు. అగ్ని, దుష్టుడు చేసే అగ్ని బాణాలు, దుష్టుడు చేసే ఏలుబడి, దుష్టుని యొక్క కార్యాలన్నిటి నుంచి నువ్వు బయటపడాలంటే వాక్యం అనే డాలు నువ్వు కలిగి ఉండాలి, విశ్వాసం అనే డాలు నువ్వు కలిగి ఉండాలి, సిద్ధ మనస్సు అనే జోడు నువ్వు కలిగి ఉండాలి. నీకు దేవుడిచ్చిన ఆ యొక్క ప్రశస్తమైన వస్త్రాలను ధరించుకోవాలి.
సర్వాంగ కవచాన్ని నువ్వు ధరించుకుంటే, వాక్యాన్ని నువ్వు అనుసరించిన వాడవైతే, ఆ వాక్యం నేను విశ్వాసంలో నడిపించినప్పుడు అపవాదిని నువ్వు జయించి ఆత్మయందు నిలిచి ఉంటావనే విషయాన్ని ఆనాడు ఎఫెసీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి పౌలు చెప్తున్నాడు. కాబట్టి మన సిద్ధపాటు ఇవన్నీ కూడా పాదములకు సమాధానం సువార్తను వలనైన సిద్ధ మనస్సును జోడును తొడుక్కొనమని నిలబడి, ఇవన్నీ గాక విశ్వాసము డాలును పట్టుకొని దానితో మీరు దుష్టుని అగ్నిబాణములను ఆర్పుటకు శక్తిమంతులు. దుష్టుడు అగ్నిబాణాలు సంధించినప్పుడు ఆ అగ్నిబాణాలను ఎదుర్కోవడానికి దేవుడిచ్చే శక్తి బలము ఆ సర్వాంగ కవచం అనే విషయాన్ని పౌలు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. చివరిగా అంటాడు, మరియు రక్షణను శిరస్రాణమును అంటున్నాడు. రక్షణ అంటే రక్షింపబడ్డ నీవు అంటే నీ స్థలం మీద నీవేమై ఉండాలంట, దేవుని యొక్క శిరస్సును, క్రీస్తును నువ్వు శిరస్సుగా ధరించినప్పుడు నీలో ఆయన ఉండి, ఆయన నీ పక్షాన యుద్ధమాడేవాడు, నీ పక్షాన పోరాడేవాడు, అటు శక్తిమంతును కలిగి ఉండాలి. కాబట్టి మరియు రక్షణను శిరస్నానమును దేవుని వాక్యమును ఆత్మఖడ్గమును ధరించుకోనండి. దేవుని వాక్యం అనే ఆత్మఖడ్గము. ఏ వాక్యమైతే ఆది యందు ఉండెనో, ఏ వాక్యమైతే మన యొద్ద నివసించిందో, ఏ వాక్యమైతే మనల్ని నివసింపజేస్తుందో, ఆ వాక్యమును బట్టి ఆ వాక్యానుసారంగా మనం జీవించేటప్పుడు దేవుడు సహాయం చేస్తున్నాడు. కాబట్టి పౌలు ఆనాడు పత్రిక రాస్తున్న ఎఫెసీ సంఘానికే కాదు, నేడు దేవుని యొక్క బిడలైన మనందరికీ ఈ సర్వాంగ కవచం ధరించుకొని అపవాదిని జయించి ఆత్మతో నింపబడి విశ్వాసంలో కట్టబడండి అని ప్రభు యొక్క రాకడ కొరకు మనం సిద్ధపాటు కలిగి ఉండాలనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తన పత్రిక ద్వారా తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, సత్యము నెరిగి, నీతి నెరిగి, యథార్థత నెరిగి, నిన్ను బట్టి, నీ మాటను బట్టి, నీ వాక్యం మీద నిలుచుటకు, జీవించుటకు నీవు మాకు అనుగ్రహించిన సిద్ధ మనస్సుని జోడును తొడుక్కొని నీతో ప్రయాణించగలిగిన కృప మాకు దయచేయండి. మేము బలహీనలో మమ్మల్ని బలపరచండి, మేము రోగుల మమ్మల్ని స్వస్థపరచండి. మీ చేతి గాయముల చేత మాకు స్వస్థతను, ఆరోగ్యమును దయచేయండి. ఎవరైతే నీ సన్నిధిలో ప్రార్థన అవసరతలు కలిగినారో, ఎవరైతే బలహీన స్థితిలో ఉన్నారో అటు వారికి బలము దయచేయండి. నీ సహాయము, నీ సన్నిధి, నీ తోడ్పాటు కుటుంబాలపై ఉంచండి. వివాహ కార్యక్రమాలు జరుగుతున్న కుటుంబాలను, ఆయా కూడికలను కుటుంబాలను ప్రత్యేకపరచండి. జన్మదినాలు, వివాహదినాలు, ఆయా కూడికల కుటుంబాలను ప్రత్యేకపరచండి. దాని పరిచయాల్లో, ప్రయాణాల్లో, రాకపోకల్లో మీ సన్నిధి మాపై ఉంచండి. మేలైన వాటిని కలిగి ఉండటకు, చేపట్టుటకు సహాయం చేయండి. జీవం కలిగిన నీ మాటల చేత మమ్మల్ని జీవింపజేసి కృప వెంబడి కృప చేత కాపాడి సంరక్షించమని, సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాలను మాకు దయచేయము. వేళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించము. శోధనలతో కాల్చుకుని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవేనావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయం సదాతోడైండి సంరక్షించునుగాక. ఆమేన్.